ర్యాపిడో డ్రైవర్ చెంప పగలగొట్టాను. నైట్ నేను తిరిచి రైల్వే స్టేషన్ నుంచి నా హాస్టల్ కి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాను. 7 కిలోమీటర్స్ ఉంటుంది. బైక్ అతను వచ్చాడు, ఓటీపీ చెప్పాను, ఎక్కాను, డ్రాప్ లొకేషన్ కూడా చూసుకున్నాడు. అప్పటికే టైం 10 అయింది. 11 కి నాకు తిరుచి రైల్వే స్టేషన్ నుంచి మదురైకి ట్రైన్ ఉంది. ర్యాపిడో బైక్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక స్ట్రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ తీసుకోవాలా, రైట్ తీసుకోవాలా అని నన్ను అడుగుతున్నాడు. డ్రాప్ లొకేషన్ కరెక్టే ఉంది, అది చూసుకొని వెళ్ళు అన్నాను. స్టిల్ ఈ ఈజ్ ఆస్కింగ్ మీ. సో నేనైతే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని నా హాస్టల్ లొకేషన్ గైడ్ చేశాను. చాలా స్లో వెళ్తున్నాడని 10, 20, 30లో వెళ్తున్నాడు. అతనికి క్లియర్ గా చెప్పాను, నాకు 11 కి ట్రైన్ ఉంది, మిస్ అయిపోతుంది, ఫాస్ట్ గా వెళ్ళు అని చెప్పాను. కానీ స్టిల్ హీఈస్ గోయింగ్ స్లో. నాతో ఫ్లర్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. నీ పేరు చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ మొబైల్ నెంబర్ ఇవ్వు, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి, FB ఐడి చెప్పు అని అడుగుతున్నాడు. బైక్ కి సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, అది నా ఫేస్ కనిపించేలాగా పెట్టుకున్నాడు. అతని ఫొటోస్ నాకు చూపిస్తున్నాడు అనమాట. నాకు ట్రైన్ నుండి మిస్ అయిపోతుంది, వెళ్తావా వెళ్ళవా అని చాలా టైం చెప్పాను, వినట్లేడు. ఒక్క పాయింట్ లో నాకు బాగా కోపం వచ్చేసి బైక్ దిగి చెంప పగలగొట్టాను. సో అప్పుడు కంట్రోల్లోకి వచ్చాడనమాట. డ్రాప్ చేస్తావా, చెయ్యి, లేదు అంటే ఇంకొక ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని వెళ్తాను, కస్టమర్ కేర్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తాను అని వార్నింగ్ ఇచ్చాక అతను నన్ను సేఫ్ గా నా హాస్టల్ కి డ్రాప్ చేశాడు. ఈ లైఫ్ లో ఇలాంటిది జరిగిందా? కమెంట్ చేయండి. మై డియర్ గర్ల్స్, నైట్ టైం సోలోగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఇలా మీతో మిస్బిహేవ్ చేస్తే డోంట్ హెసిటేట్, చెంప పగలగొట్టండి. ఫాలో మై అకౌంట్.